హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. 3D టైప్ వీడియో చేసిన నేను. ఓకే, అశ్వత్థామ నుంచి ఓకే నిన్నే అనే సాంగ్. ఓకే, చూసారు కదా డెమో. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక కామెంట్ చేసిండు ఒక పర్సన్. ఓకే, దీనికి ఏమని కామెంట్ చేసిందంటే, మనకి నాగశౌర్య యశోదామ నుంచి నిన్నే సాంగ్ ఎడిట్ చేయని ఇచ్చిండు. ఓకే, నేనైతే లైక్ చేసిన. అదైతే నిన్న కూడా చెప్పిన నేను వీడియోలో. ఓకే, ఆ వీడియో అయితే మనం చేద్దాం. ఓకే, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను, అశ్వత్థామ నిన్నే అనేది. ఓకే, మీరు ఈ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నా. ఆ ప్లేస్లో వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫుల్ ఫోటో ఏదైనా ఉంటే చూసుకోండి. ఓకే, ఏది పెడదాం అంటే ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో పెట్టేసి మనము డబుల్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో ఇక్కడ దాకా తీసుకొద్దాం. తీసుకొచ్చి ట్రిమ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఆ ఫోటో దగ్గరికి తీసుకురండి. ఓకే, నాగశౌర్య ఫోటో ఇక్కడ ఉంది కిందిది. ఓకే, ఫస్ట్ది. ఓకే, ఆ ఫస్ట్ది ఓపెన్ చేసుకొని దాన్ని ఇక్కడ కాపీ చేసుకున్నాము, కాపీ లేయర్ చేసుకున్నాము. ఓకే, కాపీ లేయర్ చేసుకుని ఇప్పుడు మీరు పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉందో అది మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది. ఓకే, కలర్ ఆఫ్ చేసుకొని టైమింగ్ కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఇక్కడైతే వస్తుంది. మీరు ఒకసారి ఇది ఒక నిమిషం మీరైతే ఈ కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆన్ చేసి పెట్టుకుంటే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేయండి, పోతుంది అది. ఓకే, ఇక్కడైతే మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్దాం. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనం సైడ్కి జరుపుకుందాం. మనం ఎక్కడ పెట్టుకున్నాం అక్కడ సైడ్కి పెట్టుకొని ఇక్కడ పెంచుకుందాం. ఓకే, ఇలా అయితే పెంచుకుందాం. ఓకే, ఫోటో అయితే ఇలాగ పెంచుకొని నేనైతే డిలీట్ చేసేద్దాం. ఏది ఓల్డ్ ఫోటో. ఓకే, నేను పెట్టిన ఓల్డ్ ఫోటో చేద్దాం. ఓకే, దీనికి వైఫై ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వైఫై ఎఫెక్ట్ ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ జరుపుకోండి. ఓకే, రైట్ అంటే ఇలా మొత్తం ఫోటో వస్తుంది. ఓకే, మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఓకే, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. కెమెరా ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, ఇలా రొటేట్ అయిన తర్వాత ఇట్లా రొటేట్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. తర్వాత ఈ ఫోటో వస్తుంది. ఓకే, ఈ ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో తీసుకుందాం. ఓకే, మెహరీనా మేడంది ఫోటో ఒకటి తీసుకుందాం. ఓకే, తీసుకొని మళ్ళీ రెండో ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, 2 బీట్ మార్క్ ఇచ్చిన. ఓకే, అక్కడ దాకా వచ్చేసి మళ్ళీ అది కిందకి తీసుకురండి. ఓకే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అన్నీ ఇలాగే చేసుకోండి. సూపర్ ఉంటుంది వీడియో మాత్రం. ఓకే, ఇంతే ఉంటుంది. కొంచెం ఇది ఎక్కువ చెప్పడానికి లాగ్ అవుతుంది కాబట్టి నేను తొందరగా చెప్పేస్తున్నా. ఓకే, దాన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. ఏదైతే ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలనుకున్నారో అది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని మీరు మళ్ళీ ఇప్పుడు కొత్త ఫోటో ఏదైతే పెట్టాలనుకున్నారో పెట్టిరు కదా. ఓకే, మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద ఆరో మార్క్ క్లిక్ చేసి ఓకే కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసేస్తే ఇక్కడ దీనికి వైఫై ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లోది మీరు ఇక్కడ రైట్ సైడ్ అనుకోండి. ఓకే, స్టార్ట్ అని ఉంది కదా, ఆ రైట్ సైడ్ అనుకుంటే ఫోటో ఎంత ఉందో అంత వస్తుంది. ఓకే, మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు దాని సైజ్ అనేది పెద్దగా చేసుకోండి. ఓకే, పెద్దగా చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. చూడండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని ఇక్కడ ఎక్స్వై ఉంది కదా, జెడ్లోకి వెళ్ళకండి. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని మీరు ఈ ఓల్డ్ ఫోటో డిలీట్ చేసుకోండి. ఓకే, అవసరం లేదు మనకు. ఓకే, ఇలాగైతే ఉంటుంది. కెమెరా మాత్రం ఆన్లోనే ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, వేరే ఫొటోస్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి ఈ ఫోటో కూర్చున్న ఫోటో ఉంది కదా, కూర్చున్న ఫోటో అనే కావాలని ఏం లేదు. మీరు కూర్చున్న ఫోటో ఉంటే బెటరే. ఓకే, ఇక్కడ నుంచి ఇంకో ఫోటో తీసుకుందాం, నాగశౌర్య ఫోటో. ఆ ఫోటో తీసుకుందాం. ఓకే, ఆ ఫోటో తీసుకొని మనం ఏం చేద్దామంటే ఈ డబుల్ బీట్ మార్క్ ఇంకొకటి ఇచ్చిన నేను. ఓకే, అక్కడ దాకా తీసుకురండి. ఓకే, తీసుకొచ్చి మళ్ళీ అది మనం సేమ్ ప్రాసెస్ ఇప్పటిలాగానే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అక్కడ దాకా తీసుకురండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే మనం చేయాలి. ఇప్పుడు కూర్చున్న ఫోటో ఇక్కడ ఉంది. ఓకే, చూసుకోండి ఒకసారి. చూసుకొని ఇది కాపీ లేయర్ చేసుకోండి. ఓకే,
కాపీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మీరు ఆ ఫోటో తీసుకున్నారు కదా, దానికి మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ ఉంటుంది, టైమింగ్ ఉంటే టైమింగ్ ఆఫ్ చేసుకోండి, కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే మీకు ఇలాగైతే వస్తుంది, చూపిస్తాను నేను మీకు. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇక్కడైతే ఉంది. ఓకే, దీనికి వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకు, ఎందుకంటే 2 ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి వైఫ్ ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, ఇది ఎండింగ్లోకి రండి, ఎండింగ్లోకి వచ్చి రైట్కి జరుపుకోండి. ఓకే, ఓకే, ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదైతే ఇలాగుంది. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్దాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ ఏమనకండి, XYలోనే మీరు ఇలాగైతే జరుపుకోండి, చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, ఇదైతే ఓల్డ్ ఫోటో అయితే, కూర్చున్న ఫోటో అయితే తీసేద్దాం. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, సూపర్ వచ్చింది వీడియో. ఓకే, సూపర్గా సెట్ అయిపోయింది. ఓకే, సెట్ అయిపోయింది. ఓకే, మనకు ఆ ఫోటో ఉన్నా పర్లేదు. ఓకే, ఇక్కడ ఇద్దరున్న ఫోటో ఉంటే బెటర్. ఓకే, మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చేసి ఇంకో ఫోటో పెడదాం. ఓకే, ఆ ప్లేస్లో ఇంకో ఫోటో, ఇంకో మేడం ఆ ఫోటోనే తీసుకుందాం, చూద్దాం. ఓకే, ఆ ఫోటోనే తీసుకుందాం, పర్లేదు. ఓకే, ఇక్కడ దాకా తీసుకొని ఇది మళ్ళీ కాపీ చేసుకుందాం. ఓకే, ఓల్డ్ ఫోటో అనేది కాపీ చేసుకుందాం, ఇక్కడ దాకా కింద తీసుకొచ్చి కాపీ అనేది చేసుకుందాం. ఓకే, ఇక్కడైతే పెట్టాలనుకున్నాం. ఓకే, దీనైతే కాపీ చేసుకుందాం. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్న ఫోటో ఏదైతుందో మళ్ళీ అదే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆరో మార్క్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన. ఓకే, కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఓకే, చూద్దాం ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఓకే, ఇలాగైతే ఉంది. ఒకసారి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, ఒకసారి ఇది డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు మనకు సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఓకే, ఇదైతే ఉంది కదా. ఓకే, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా పెట్టేసుకోండి. ఓకే, సూపర్గా ఉంటుంది. ఓకే, ఓకే, అన్నీ ఇలాగే చేసుకోండి. ఓకే, మీరు నాగశౌర్య ఫోటో, ఆ ఫొటోస్ లేదంటే మీ ఫొటోస్ ఏదైనా సరే మీ ఫొటోస్ కూడా పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. సాంగ్ అయితే సూపర్ వచ్చింది. ఓకే, 3D యానిమేషన్ కానీ ఏది కానీ సూపర్ వచ్చింది. ఓకే, మనకు లిరిక్స్ కూడా ఇచ్చిన, లిరిక్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ చేసుకొని మీకు ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్తే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అశ్వత్థామ అనేది ఉంటుంది. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకొని 29 సెకండ్ ఉంటుంది. ఓకే, అదైతే కిందకి పెట్టేసుకుని లేకపోతే అక్కడైనా పెట్టేసుకోండి. ఓకే, కిందకి తీసుకొస్తున్నాను అయితే కిందకి తీసుకొచ్చి పెట్టుకొని ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకోండి, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకొకటి, మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కెమెరా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, కెమెరా ఆన్ చేసుకున్న పైన షేర్ ఐకాన్ ఉంది కదా, షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.